మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించారని టీపీసీసీ సభ్యులు చౌదరి సుబ్రభాతరావు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుబ్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గంగాధర్ యాదగిరి, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, దేవున్ రాజు, వినయ్ సాగర్, అశ్విని శ్రీనివాస్, అశోక్ గుప్తా, యుగేందర్ రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం. పదో వార్డులో ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు సాయిబాబాగూడలో గతంలో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కాలనీ ఏర్పాటు నుంచి ఇంతవరకు కూడా ఏ నాయకులు కూడా ఇక్కడ సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయడం చేయలేదు. ఈరోజు రోహిత్ గారు వెంటనే స్పందించి ఆయన దృష్టి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి ఈరోజు రాజనగర్ నుంచి అక్కడ సాయిబాబా రోడ్డు వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఎలక్ట్రిసిటీ పనులు ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా క్లియర్ చేసి ఈ కాలనీ వాసులకు అందరికీ కూడా అందుబాటులో తేవాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించండి. ఆయన ఆదేశానుసారం ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. పట్టణంలోని 10వ వార్డులోని సాయిబాబా మందిరం గల్లీలో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ గల్లీలోని పెద్ద మనుషులంతా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు స్పందించి తక్షణమే పని స్టార్ట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది. నిధులు కూడా మంజూరు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్డు, ఏమైనా ఎలక్ట్రికల్ పని ఉంటే కూడా చేయించమని చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం పని పూర్తయ్యే వరకు మా వాళ్ళు ఉండి ఎమ్మడి ఉండి చూసుకొని పని చేపిస్తారని ఈ ప్రాంత వాసులందరికీ తెలియజేస్తుంది.